ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అండి ఇన్ లైఫ్? ఆర్జే అవడం నా ఎయిమ్ ఒకప్పుడు అని అనుకున్నారా? ఎప్పుడు అసలు అసలు ఆర్జే అనేది ఒకటి ఉంటుంది అనేది ఏదో రేడియోలో కార్లో పోతే అప్పుడప్పుడు రేడియో భలే మాట్లాడుతున్నారు అన్నం తప్ప నేను ఆర్జే అవ్వాలి నాకు ఎప్పుడు ఉండేది కాదు. నేను వీజే అవ్వడం కూడా ఎందుకు అంటే ఏదో రకంగా ఇండస్ట్రీలోకి దూరడానికి ఒక పాస్పోర్ట్ లాగా పనికి వస్తుందని చెప్పి వెళ్ళాను తప్ప. యు వాంటెడ్ టు బి ఎన్ యాక్టర్? నో, డైరెక్టర్ కూడా ఐ వాంటెడ్ టు మేక్ ఎ మూవీ. మంచి సినిమాలు తీయాలని కోరుకుండేది. మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది లైఫ్లో. చేస్తారేమో నెక్స్ట్? చేద్దాం, చూద్దాం అంతే. ఏంటి వాట్ ఈస్ యువర్ ఎయిమ్? ఒక మంచి మూవీ చేద్దామని చాలా రోజుల నుంచి ఉండింది. బట్ ప్రస్తుతానికి ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ నా జీవితం ఎవరికైనా ఉపయోగపడితే కూడా బాగుంటుంది అనే కోణంలో యాక్టివిస్ట్గా మారినప్పుడు కొన్ని చట్టాలు మన దేశంలో మగాళ్ళకి ఉరితాళ్ళలాగా మారుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చితికిపోతుంది. ఒక ఎవరో ఒకళ్ళు జస్ట్ అట్లా ఒక కేసు పెడితే చాలు, అది నిజమా అబద్ధమో తేలడానికి చాలా టైం పడుతుంది. బట్ ఈ లోపల వాళ్ళకి మీడియాలో జరిగే సన్మానం కావచ్చు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు అంటూ వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చితికిపోతుంది. ఇప్పుడు బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్స్, వీడియోస్, మీరు లోపల ఉన్నప్పుడు జరిగిన ఏదో వీడియో గొడవలు ఇవన్నీ చూస్తే మా అందరికీ ఇద్దరు వైపు తప్పులు ఉన్నాయని అనిపిస్తుంది. చూసారా, ఒకవేళ నిజంగానే అది నిజమే అనుకుందాం. బట్ ఇద్దరు వైపులు తప్పులున్నా కూడా మగాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆడదాని మీద కేసు పెట్టలేడు, పెట్టినా తీసుకోరు. ఓకే, బట్ ఇద్దరు వైపులు తప్పులు ఉంటే అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు, అమ్మాయి కేసు యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ద సొసైటీ. ఉన్నాయి అనుకున్నా కూడా మీకు క్లియర్ కట్గా ఒకటి చెప్తా. 493 ఇప్పుడు బిఎన్ఎస్లో 69 అండ్ అలాగే అంతే 68 2 సెక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కొన్నాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది. అమ్మాయికి వేరే సంబంధం ఏదో ఇంట్లో చూశారు. లేదమ్మా కుదరదు, అమెరికా సంబంధం వాడు బాగా చూసుకుంటాడు ఏదో చెప్పారు. సరే అమ్మాయి ఏదో అనుకొని వద్దు అని చెప్పింది. నేను సారీ నేను ఉండలేను అని చెప్పి వెళ్ళిపోయింది. హీ హ్యాస్ నో ఆప్షన్, మూసుకొని వాడి పని వాడు చూసుకోవాలి. అదే అబ్బాయి వాడికి వేరే సంబంధం వచ్చింది, వాడు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే అండ్ లోపలేస్తారు. 10 ఏళ్ళు. ఎంత ఇంజస్టిస్! మీరు చెప్పినట్టు ఇద్దరిలోనూ తప్పులు ఉండొచ్చు, కానీ ఒకళ్ళకి పక్కనే న్యాయం ఉంటుంది, ఇంకో పక్కన అసలు పట్టించుకునే నాదుడు లేదు. సో దానికోసమే అట్లీస్ట్ ఒక పోరాటం, ఒక చేసే స్టేజ్కి కనుక మన పొలిటీషియన్స్ వెళ్తే, చట్టాలు మార్పులు వస్తే, పోలీసుల్లో మార్పులు వస్తే మగాళ్ళు కూడా బతుకుతారు. ఓన్లీ ఇండియన్ సొసైటీలో డిగ్నిటీ అనే మ్యాటర్ ఎక్కువ అమ్మాయికే వర్తిస్తుందేమో. అమ్మాయికి చిన్న నొప్పి తగిలినా సొసైటీ అంతా పెద్ద నొప్పిగా ట్రీట్ చేసి ఇక్కడి నుంచి నీ ఫ్యూచర్ అలాగా, అమ్మో నేను ఎవరు చూసుకుంటారు అన్నది రుద్దేశారు. కాబట్టి మెయిల్ డామినేటెడ్ సొసైటీలో చట్టం ఒక స్పేస్ కల్పించింది ఆడవాళ్ళకి అని చెప్పొచ్చు కదా. కరెక్టే, బట్ ఎన్నాళ్ళు ఇప్పుడు రిజర్వేషన్స్ లేకపోతే రాస్తారనుకున్నన్ని లైఫ్ ఆప్షన్స్ కెరియర్ వైజ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఈ అమ్మాయికి ఉంటాయా? ఇంకా రాజ్ తరుణ్ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ స్టార్. ఆయన అంతరికి ఆయనే, ఇప్పుడు ఎవరి గాడ్ ఫాదర్ లేడు ఆయనకి, ఆయన పాటికి ఆయనే వచ్చాడు. బట్ నిజానికి నేను మీరు కనుక వెళ్తే ఒక అమ్మాయి అబ్బాయి ఎక్కడికైనా వెళ్దాం, ఒక ఆడిషన్కి వెళ్దాం, ఎవరిని ఫస్ట్ చూసుకుంటారండి? అమ్మాయిలకు ఉన్న ఆపర్చునిటీస్ అబ్బాయిలకి లేవు. దట్ ఈస్ ట్రూ. అబ్బాయిని పక్కన పెట్టండి, మీరు రండమ్మా ఫస్ట్ యాంకరింగ్ మేము పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. హీరో కాబట్టి ఈరోజు ఇంకా చెప్పాలంటే ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాం. సో నిజంగా ఒకడు హీరో అయ్యాడు అంటే వాడి నిజమైన కష్టంతోనే హీరో అవుతున్నాడు, ఏ రకమైన స్టార్ కొడుకు కాకపోతే. బట్ మనం చూస్తున్నాం, నన్ను వాడుకున్నాడండి డైరెక్టర్, నాకు ఇస్తాడని చెప్పి, హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడని చెప్పి. వాడుకున్నది మగాడే కదా, అదే అంటున్నాను, ఆడవాళ్ళు కాదు కదా. కాదు, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆపర్చునిటీస్ రాంది మగవాడికి, మోసం చేసేది మగవాడనే చెప్తుంది. సో రెండిట్లో మగవాడి రోలే ఉంది కదా మేజర్గా. అలా అన్నంత మాత్రాన ఒకటికి అన్యాయం జరుగుతుంటే మనం వాడిని ఇగ్నోర్ చేయకూడదు కదా అంటున్నాను. అన్యాయం మగ జరిగినా ఆడకి జరిగినా ఓకే, బట్ ఈ ఆస్పెక్ట్లో ఇద్దరిది ఎట్ సేమ్ ఫాల్ట్. అమ్మాయి నాకు 16 ఫాల్ట్ ఉన్నప్పుడు ఒకడే ఎందుకు కేసు పెట్టగలుగుతున్నాడు, ఒకటి ఎందుకు పెట్టలేకపోతున్నాడు? దట్ ఈస్ మై పాయింట్. సో చట్టం ఎందుకు ఒకరికే సహకరిస్తుంది, ఇంకొకరికి ఎందుకు సహకరించట్లేదు? పోలీసులు ఒకళ్ళ గురించి ఎందుకు చేస్తున్నారు, ఇంకొకరి గురించి ఎందుకు చేయట్లేదు? మీడియా కూడా నేను వచ్చేదాకా కంప్లీట్ ఒక సైడే ఉండింది, వచ్చి మొత్తం ఆధారాలన్నీ చూపించిన ఆధారాలు బయటకు వచ్చాకే పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ కరెక్ట్, అది కరెక్ట్. అది మారాలనేదే. ఇప్పుడు ఎన్నాళ్ళండి, ఇప్పుడు ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం సంగతి, ఆడవాళ్ళకి ఆపర్చునిటీస్ లేక అందరూ వంటింటికి ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళకి మగాళ్ళకన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఎవరైనా సరే ఇప్పుడు కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి బ్రహ్మాండంగా పనిచేసుకుని బతకచ్చు. ఝాన్సీ గారు ఒక మాట చెప్పారు, అమ్మాయి 18 ఏళ్ళు 19 అంటే మైనర్ కాకముందు 18 ఏళ్ళ చిల్లర ఉన్నప్పుడు, అప్పుడు అమ్మాయి కన్సర్న్తో వెళ్ళినా, నాకు ఆపర్చునిటీ కావాలని వెళ్ళినా, లేకపోతే కన్సర్న్తో జరిగినా మైనర్ కాబట్టి ఆ చట్టాలు వర్తిస్తాయి.
సో అది మేము అది తప్పుగానే కన్సిడర్ చేస్తాము అని అన్నారు కదా. సో కన్సెంట్తో జరిగిన అది తప్పే కదా, అడిగిన వాళ్ళది తప్పే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ దట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ అంతే. ఒక మాట వల్ల అది నిజమైపోదు. ఆవిడ నమ్ముండొచ్చు, అది నిజమైన ఉండొచ్చు. నిజమైతే ఖచ్చితంగా షీఈ్ రైట్. బట్ ఒక మాట వల్ల అది నిజమైపోదు. అది యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్. కరెక్ట్. ప్రూఫ్స్ లేనిది ఎవరు, బట్ అది మైనర్ కేసు కాబట్టి దే టుక్ ఇట్ సీరియస్లీ అనుకుంటా. మైనర్ కేసు అయినా లేడీ కేసు అయినా జనరల్గా సీరియస్గానే తీసుకుంటారు.